ప్రాబ్లం కాబట్టి ఆయన ఇవాళ టాప్ 3లో ఒకడు, అందులో డౌటే లేదు. టాప్ 1 అవ్వడం అనేటటువంటి దానప్పుడు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకోవాలి. కానీ ఇక్కడ బిఫోర్ అలయన్స్ సార్ మీకు గుర్తుంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నది వాళ్ళకి పార్టీకే చెప్పింది, మనం కనీసం 30% గెలుచుంటే 30 సీట్లైనా మనం గెలుచుండుంటే ఈరోజు నేను బార్గెనింగ్ చేసి ఉండేవాడిని, ఏం లేకుండా మీరు ఎలా అడగమంటున్నారు అనేది. అప్పట్లో తక్కువ సీట్లు తీసుకుంటున్నారు, తక్కువ స్థానాలు అన్నప్పుడు పదే పదే ఈ మాట గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు 21కి 21 అంటే ఒక రకంగా 100% విన్నింగ్ చేశారు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, నిన్న గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఓకే, మిగిలిన జిల్లాల్లో నాయకత్వం బలహీనంగా ఉంది, నాయకత్వం అక్కడ పటిష్టం చేయాలి అనేది. ఒకవేళ నిజంగా అదే కనుక అయితే ఆ బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకునే ఆలోచన, ఈ వ్యూహం, ఆ పరిస్థితి వచ్చింది ఒక రకంగా. ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి ఇవన్నీ చూస్తే నిజంగా రేపొద్దున ఆ బార్గెనింగ్ చేయగలుగుతారా? ఆయన లాంగ్ స్టాండింగ్ 15 ఏళ్ళు తెలుగుదేశానికి అధికారం అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు విస్తరించి ఏం చేసుకుంటాడు? కనీసం సీట్లైనా పెంచుకుంటారు. ఇప్పుడు రేపు ఎట్లాగూ ఇప్పుడు రేపొద్దున 225 వస్తే కనీసం వీళ్ళకి ఈయనకి 40 కనీసం ఒక 40 తీసుకుంటా 40కి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు బాలినేని వచ్చాడు, సామినేని వచ్చాడు, రోసి వచ్చాడు, వీళ్ళకి ఇస్తారు కదా కొన్ని. ఇట్లాగే ఎలక్షన్స్ ముందు 10-15 మంది అవతల పార్టీల్లో నచ్చని వాళ్ళు వస్తారు. ఇంకోటి తెలుగుదేశంలో టికెట్ దక్కని వాళ్ళు కూడా జనసేనలోకి వస్తారు. ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళలో 100కి 75% మంది తెలుగుదేశం నుంచి వాళ్ళే. వీళ్ళ దాంట్లో ఎవరున్నారు? నాదెళ్ల మనోహర్, బొలిశెట్టి, కందుల దుర్గేష్, వీళ్ళుగా